దిస్ ఇస్ గోయింగ్ టు బి మై కుటీ స్టోరీ. నాన్ ఐటీ నుండి ఎలా అసలు ఐటీలోకి ఎలా షిఫ్ట్ అయ్యారు, క్యాంపస్ సెలక్షన్లో ఆబ్వియస్లీ యాజ్ ఎ టాపర్ జాబ్ తెచ్చుకోవాలి కదా. అని నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు అనుకునేవైతే. హలో, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండ్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ టు. ఎస్, తమ్నేల్లో చూసినట్టు దిస్ ఇస్ గోయింగ్ టు బి మై కుటీ స్టోరీ. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన థర్డ్ టు డూ త్రూ దిస్ వీడియో. So, yeah, as you know, I'm Jayanti and I'm working as an IT professional in Auckland, New Zealand. సో నేను అసలు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి ఐటీలో జాబ్ తెచ్చుకున్నాను అని లాస్ట్ వీడియో ఎప్పుడో చెప్పినప్పటి నుండి నాకు ఫీడ్లో ఒక్కటే మెసేజెస్, నాన్ ఐటీ నుండి ఎలా అసలు ఐటీలోకి ఎలా షిఫ్ట్ అయ్యారు, వాట్ వాజ్ యువర్ జర్నీ అని. సో ఐ థాట్ టు అడ్రస్ ఇట్ ఆల్ త్రూ దిస్. మైన్ ఈజ్ అ క్వైట్ డిఫరెంట్ జర్నీ అండ్ లాస్ట్ వీడియోలో ఒక పోల్ పెట్టాను, లైక్ హౌ మెనీ ఆఫ్ యూ కెన్ గెస్ మై నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాట్ ఇట్ ఈస్ అని, అండ్ మోస్ట్ ఆఫ్ యూ గెస్డ్ ఇట్ అండ్ సమ్ ఆఫ్ యూ మిస్డ్ ఇట్. సో బేసికలీ నేను ఒక ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుండి అనమాట. నేను ఒక ఫార్మసీ స్టూడెంట్ విత్, ఎందుకు నవ్వుతున్నాను అంటే ఫార్మసీ స్టూడెంటే కాదు, మనం ఆ రోజుల్లో బాగా విపరీతంగా చదివేవాళ్ళం అనమాట. సో ఐఎమ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ టూ అండ్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ. సో నేను యూనివర్సిటీలో వన్స్ బీఫార్మసీ అయిపోయిన తర్వాత పంజాబ్ నైపర్ అని, దట్ ఈస్, ఐ డోంట్ నో ఎంతమందికి తెలుసో, దట్ ఈస్ లైక్ ఆయన ఐఐటి ఫర్ ఫార్మసీ. సో దట్స్ అ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఎస్, దట్ ఈస్ నైపర్ ఫర్ యూ గైస్. సో నైపర్ మొహాలీలో మాస్టర్స్ చేశాను అండ్ మాస్టర్స్ అవగానే క్యాంపస్ సెలక్షన్లో ఆబ్వియస్లీ యాజ్ ఎ టాపర్ జాబ్ తెచ్చుకోవాలి కదా, అండ్ ఐ గాట్ ఏ జాబ్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ ఢిల్లీ ఫర్ ఎ వైల్. సో అలా అక్కడి నుండి పెళ్ళయింది, న్యూజిలాండ్కి వచ్చాను. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆర్ లైక్ ఎ కేక్ వాక్, లైక్ మా హస్బెండ్ బిజినెస్లోనే ఐ వాజ్ ఆల్సో ఎ పార్ట్ అండ్ వీ వర్ వర్కింగ్ టుగెదర్ అండ్ హ్యాడ్ లైక్ ఎ లవీ డవీ ఫేజ్ అండ్ విచ్ వాజ్ ఆల్ గుడ్. అండ్ అప్పుడు వచ్చింది కోవిడ్. కోవిడ్ వచ్చిన ఇయర్ నేనేం రియలైజ్ అయ్యానంటే, ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోవడం ఈజ్ ఓకే, బట్ ఇంత సడన్ సర్ప్రైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సచ్ ఎ బ్యాకప్ ఆప్షన్. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిలో ఒకళ్ళు జాబ్ చేస్తున్నా కూడా యూ హ్యావ్ దట్ లిబర్టీ ఆఫ్ గెటింగ్ సమ్వన్ ఎల్స్ మనీ, లైక్ నీకు ఇంకెవరో పే చేస్తున్నారు, నాట్ యువర్ సెల్ఫ్, నాట్ యువర్ ఓన్ బాస్. సో అలాంటప్పుడు ఏమనిపించిందంటే, యు ఆర్ risking it, kind of like you have to have your own secure future అని చెప్పి I wanted to shift to a job. సో అప్పటి వరకు I was so much into that entrepreneurship and I was having my own business at such an young age and I was so proud about all of that along with my husband. But అలాంటి సిచ్యువేషన్లో వన్స్ your whole పాత్వే ఈజ్ క్లోజ్, లైక్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయలేరు. న్యూజిలాండ్లో ఎస్పెషలీ చాలా స్ట్రిక్ట్ ఉండే రూల్స్ అన్నీ కూడా. సో న్యూజిలాండ్లో ఏ బిజినెస్ కూడా ఆపరేట్ చేయడానికి పర్మిషన్ లేదనమాట. సో యూ హ్యావ్ టు సిట్ హోమ్ అండ్ న్యూజిలాండ్ గవర్నమెంటే పే చేసేది, లైక్ వీక్ ఇంత అని చెప్పి జస్ట్ ఒక బేసిక్ అమౌంట్. సో అలాంటప్పుడు ఏమైంది అంటే, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పొటెన్షియల్, నీకు ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తావు? సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ సెక్యూర్ జాబ్ to have that security. End of the day, money is security and money is everything to keep yourself sane. సో లైక్ దీనికి మళ్ళీ నన్ను వేసుకోవద్దు, మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనీ ఉంటేనే కదా ఎవరికైనా ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉండేది, ఓకే వీ కెన్ డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని. సో అలాంటి పాయింట్లో నేను జాబ్కి స్విచ్ అవుదాం అనుకున్నాను అండ్ ఐ స్టార్టెడ్ జాబ్ సర్చ్. యాజ్ యూజువల్ మనం ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుండి కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది మైండ్లోకి, ఓకే లెట్స్ ట్రై ఫార్మా రౌట్, బీ ఏ ఫార్మసిస్ట్ ఆర్ లైక్ ట్రై ఆల్ ద పాసిబుల్ వేస్ టు బికమ్ ఏ ఫార్మసిస్ట్ ఇన్ న్యూజిలాండ్ అని. దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ స్టోరీ విచ్ మేబీ ఐ కెన్ టాక్ డేస్ అండ్ డేస్ అబౌట్ ఇట్ అండ్ ఐ మేక్ ఎ డిఫరెంట్ వీడియో ఫార్మసీ నుండి అసలు ఎట్లా ఎందుకు ఇటు వచ్చాను అని. సో ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఉండి న్యూజిలాండ్లో, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ యూ హ్యావ్ గుడ్ గ్రేడ్స్ అండ్ యూ హ్యావ్ ద వర్క్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ నాట్ allowed to directly work in a pharma field in New Zealand. Even as a hospital pharmacist or just like industrial pharmacist, a kind of pharmacy role loki ellalana kuda you have to go through a
complete different route, and which I felt is a very long process. So చాలా లాంగ్, అండ్ అది క్వాలిఫై అవ్వాలంటే కూడా ఒక 6 ఇయర్స్‌కి ఏదైతే మేము మాస్టర్స్ అండ్ బ్యాచిలర్స్‌లో చదువుతామో, ఆ మొత్తం సిలబస్ మీద మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అది క్వాలిఫై అవ్వాలి వితిన్ 1 గో. అది 2 పేపర్స్ ఉంటాయి. ఆ 2 పేపర్స్ ఒకటే గోలో క్వాలిఫై అవ్వాలనమాట. అండ్ ఆ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ యూ హ్యావ్ టు క్వాలిఫై ద బేసిక్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ స్కిల్స్ లైక్ ఐఎల్స్ కానీ, పీటీఈ అని కానీ, అలా కొన్ని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్స్ ఉంటాయి. అవి క్వాలిఫై అవ్వాలి. సో అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ చాలా ప్రాసెస్ ఉంది. తర్వాత ఇంటర్న్‌షిప్ చేయాలి. తర్వాత నీ గ్రేడ్స్ అన్నీ న్యూజిలాండ్ లోకల్ ఫార్మసీ కౌన్సిల్‌తో అటెస్ట్ చేసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంది. నాకేమో ఇంత చేసిన తర్వాత వాట్ డు యూ గెట్ అని పే స్కేల్ రేంజ్ చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ సో సాటిస్ఫాక్టరీ ఫర్ మీ. ఎస్పెషల్లీ ఆఫ్టర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ అండ్ ఇన్వెస్టింగ్ యువర్ ఎఫర్ట్స్. సో నేనేమనుకున్నా, ఓకే, లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి ఐ స్టార్టెడ్ జాబ్ సెర్చ్. నేను అసలు ఫార్మసీలోకి ఇంకా అటు సైడ్ టచ్ చేయకూడదు అని చెప్పి ఐల్ detail all those things, like what I had to go through and what you should or shouldn't if you are from a pharmacy background. But ఈ వీడియోలో లెట్స్ నాట్ టాక్ ఆల్ దోస్ డీటెయిల్స్. బట్ అదంతా అయిపోయిన తర్వాత ఓకే, అక్కడికి ఆ చాప్టర్ క్లోజ్ అని రియలైజ్ అయ్యి జాబ్ సెర్చ్ స్టార్ట్ చేశా. జాబ్ సెర్చ్లో ఎంత క్రేజీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయంటే, న్యూజిలాండ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుర్తుంచుకోవాల్సింది, ఇఫ్ యు ఆర్ సమ్వన్ విత్ zero local experience in New Zealand, it is going to be quite hard. It is going to be very neck tight. To be blunt, చాలా కష్టం ఉంటుంది. If you don't have references, if you don't have if you don't have any work experience in New Zealand, చాలా టఫ్ ఉంటుంది. సో టు బిగిన్ విత్ నాకు రెండూ లేవు. న్యూజిలాండ్ ఎక్స్పీరియన్సే లేదు అండ్ రిఫరెన్సెస్ లేవు. రిఫరెన్సెస్ ఎప్పుడు వస్తాయి, లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా నీ వర్క్ మేట్స్ ఉంటారు అండ్ దే కెన్ రిఫర్ యూ. లైక్ ఇండియాలో అయితే మేబీ దట్ ఈస్ ద సిచ్యువేషన్. బట్ ఇక్కడ ఎవరినన్నా లైక్ ప్రాపర్ నైబర్స్ని కానీ లేకపోతే ఫ్రెండ్స్లో అడగాలన్నా కూడా దే హ్యావ్ టు హ్యావ్ దట్ వేకెన్సీ, దే హ్యావ్ టు హ్యావ్ దట్ డొమైన్. లైక్ నీకు ఆ డొమైన్ నాలెడ్జ్ ఉందా లేదా అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది నువ్వు ఇక్కడ వర్క్ చేయకుండా. సో ఐ డెంట్ హ్యావ్ దట్ ఆప్షన్. సో ఫైనల్లీ ఎలానో ఫస్ట్ జాబ్ క్రాక్ చేయగలిగాను, అండ్ దట్ ఈస్ ఇన్ ఎ కస్టమర్ సర్వీస్. సో కస్టమర్ సర్వీస్ జాబ్స్ అంటే ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ విత్ అ వెరీ బేసిక్ పే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంటికి వచ్చేసరికి ఎలా ఉండేదంటే, డిడ్ ఐ డూ ఆల్ దిస్ ఫర్ దిస్ బేసిక్ మినిమల్ పే? అండ్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఐ డెంట్ had a chance to work before. I worked in a very good roles in India, like a business analyst ga work chesanu, data analyst ga work chesanu, and I had a good experience there. And ikkadiki vachin tarvata all that first 3-4 years in business also I had like very good working experience. But after this job I felt like that is so tough, like cracking a job in New Zealand. లైక్ ఆ జాబ్ చేస్తూనే నాకు ఒక్క రియలైజేషన్ వచ్చింది. ఏంటి అంటే, ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ న్యూజిలాండ్ ఎక్స్పీరియన్స్, న్యూజిలాండర్స్ ఒక్కదానికి ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి అంటే యువర్ రెజ్యూమే. ఇఫ్ యువర్ రెజ్యూమే ఈస్ గుడ్ ఇనఫ్ టు మేక్ ష్యూర్ ద ఎంప్లాయర్ దట్ ఓకే, దీస్ గైజ్ ఆర్ like, okay, whoever that person is, if they are comfortable in the given task, like మీరు ఏమైనా టాస్క్ ఇస్తే దే చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఇంటర్వ్యూలో కనుక వస్తే, దే ఆర్ హ్యాపీ టు ఆఫర్ యూ అ జాబ్ విత్ అ లోకల్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ ద గివెన్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్. అండ్ సెకండ్ థింగ్, attitude matters a lot, not just the technical skills. Attitude is super important in New Zealand. మీ రెజ్యూమేని ఎంత స్క్రూటినీ చేస్తారో మీ పర్సనాలిటీని కూడా అంతే స్క్రూటినైజ్ చేస్తారు ఇంటర్వ్యూయర్స్. అండ్ అందుకోసమో ఏమో తెలియదు కానీ దే హ్యావ్ లాట్ మెనీ రౌండ్స్ టు అండర్స్టాండ్ యూ బెటర్. హౌ వెల్ కెన్ యూ జెల్ ఇన్ ద టీమ్, లైక్ యాజ్ ఏ ఫర్ సపోజ్ ఇఫ్ వన్స్ టీంలోకి వెళ్ళిన తర్వాత మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, హౌ డూ యూ బిహేవ్ విత్ యువర్ టీమ్మేట్స్ అనేది చాలా ప్రయారిటీ ఇస్తారు. బికాస్ దిస్ ఇస్ ఎ స్మాల్ కంట్రీ, యాటిట్యూడ్ మ్యాటర్స్ అలాట్. అండ్
పీపుల్ గూడా నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వర్క్‌లో గూడా యూ డోంట్ ఫీల్ దట్ వర్క్ ప్రెషర్ ఆర్ లైక్ అబ్బా! ఇప్పుడు ఇది మేనేజర్ ముందు మనం ఇట్లా ఉండాలి, అలా ఉండాలి. దెర్ ఇస్ నో సచ్ ఎనీ ఆహ్, బిగ్ టాబూ లైక్ బేసికలీ నేను వర్క్ చేసిన ప్లేస్‌లో అయితే ఇండియాలో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ జడ్జ్‌మెంటల్ లైక్ I don't know if that is every place in India or not, but at least in my organization, there is such a range authority in batti like GM kaite ila undali, and I don't feel any such kind of treatment here in New Zealand. సో నాకేమనిపించిందంటే ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత పీపుల్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ దే రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఇఫ్ యు ఆర్ రియలీ స్కిల్డ్ అండ్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ ఇనఫ్. సో నువ్వు గనక నీ స్కిల్‌ని డెవలప్ చేసుకొని, నువ్వు నీ ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకొని విత్ లోకల్ ఎక్స్‌పీరియన్స్ నువ్వు అప్లై చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ అనిపించి నేను సర్టిఫికేషన్స్ చేయడం స్టార్ట్ చేశా. రియలైజింగ్ దట్ డేటా సైన్స్ ఇస్ బూమింగ్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇంటు డేటా సైన్స్. లైక్ నాకు ఎప్పటినుండో నచ్చేది. లైక్ నేను ఇండియాలో వర్క్ చేసినప్పుడు కూడా డేటా టచ్ చేశాను. బట్ బికాజ్ ఐయామ్ ఫ్రమ్ ఫార్మా బ్యాక్‌గ్రౌండ్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎక్స్‌ప్లోర్ మచ్. బట్ నాకు వన్స్ డేటా సైన్స్ ఇంపార్టెన్స్ ఆర్ లైక్ దాని ఫ్యూచర్ కొంచెం అర్థమైన తర్వాత నేను దాంట్లో సర్టిఫికేషన్స్ చేయడం స్టార్ట్ చేశాను వైల్ ఐయామ్ వర్కింగ్. అండ్ ఆ సర్టిఫికేషన్స్ నాకు బాగా హెల్ప్ అయినాయి. నాకు దాని త్రూ నేను కొన్ని ఇంటర్న్‌షిప్స్ లాగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేసి దాంతో నా రెజ్యూమే బిల్డ్ చేసుకున్నా అనమాట. సో, ఐ హావ్ సో అండ్ సో ఎక్స్‌పీరియన్స్ అండ్ ఐ యామ్ వర్కింగ్ అలాంగ్ సైడ్ లైక్ ఇట్లా ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కూడా ఐయామ్ వర్కింగ్ ఆన్ దీస్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ యాస్ ఎ పార్ట్ టైమ్ అన్నట్టు. అండ్ దాట్ రియలీ హెల్ప్డ్ మై ప్రొఫైల్. లైక్ మీరు ఎవరైనా గూడా ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ స్ట్రీమ్ లైక్ కంప్లీట్ పాత్‌వే స్విచ్ లైక్ సైన్స్ నుండి ఇట్లా ఐటీకి కానీ, లేకపోతే ఎనీ అదర్ ఫీల్డ్ ఇన్ దట్ సెన్స్ చేయాలి అనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ డూ సమ్ రియల్ టైమ్ వర్క్. లైక్ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గూడా జస్ట్ డూ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లైక్ ఫ్రీలాన్సింగ్ గానీ, చాలా ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. లైక్ యూ కెన్ సెర్చ్ యాజ్ యూ వాంట్. సో, అవన్నీ చేసి అవన్నీ గనక రెజ్యూమేలో యాడ్ చేసుకోగలిగితే దట్ విల్ యాడ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ ఎంప్లాయర్‌కి చూడగానే ఓకే. యూ ఆర్ నాట్ జస్ట్ టాకింగ్ బై ద బుక్. యూ నో సంథింగ్ అన్నట్టు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. నాకు ఎంత కోయిన్సిడెన్స్ అంటే నేను జాబ్ సెర్చ్ స్టార్ట్ చేయలేదు ఇంకా అప్పటికి. ఐ వాస్ జస్ట్ బిల్డింగ్ మై ప్రొఫైల్ అండ్ ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు రీచ్ ఔట్ టు ఓన్లీ ఇంటర్నల్‌గా ఏమన్నా ఆపర్చునిటీ వస్తే లేకపోతే అప్పుడప్పుడే జస్ట్ లైక్ ఐ యామ్ ట్రైయింగ్ టు లింక్డ్ఇన్‌లో ఓపెన్ ఫర్ వర్క్ అని చెప్పి ఓపెన్ ఫర్ జాబ్ అలా పెడతాం గదా! అట్లా పెట్టా అనమాట. అండ్ కొన్ని జాబ్స్‌కి అప్పుడప్పుడే స్టార్ట్ చేశా. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐయామ్ ఇంటూ ఫుల్ టైమ్ జాబ్ సెర్చ్ లాగా ఏం లేదు. సో, ఆ టైంలో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూసి ఒకాయన కన్సల్టెన్సీ త్రూ అప్రోచ్ అయ్యారనమాట. వి హ్యావ్ లైక్ వన్ కంపెనీ లుకింగ్ ఫర్ ఎగ్జాక్ట్ లైక్ నీ డొమైన్‌లోనే డేటా సైన్స్‌లో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ అని. అండ్ ఐ సెడ్ ఓకే. ఐయామ్ హ్యాపీ టు గివ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐ కెన్ కమ్. అండ్ ద వెరీ నెక్స్ట్ డే లైక్ రీచ్ ఔట్ అయిన వెరీ నెక్స్ట్ డే ఉంది ఇంటర్వ్యూ బికాజ్ మేనేజర్ ఈస్ హెడింగ్ ఔట్ టు సమ్ అదర్ కంట్రీ ఆన్ ఎ లీవ్. సో, రాగలిగితే రేపే రావాలి అండ్ ఇఫ్ యూ కెన్ మేక్ ఇట్ దట్ వుడ్ బి గ్రేట్ అన్నట్టు చెప్పారు. అండ్ ఐయామ్ లైక్ దట్ ఈస్ సచ్ ఎ గుడ్ కంపెనీ అండ్ ఐ కాంట్ మిస్ ద ఆపర్చునిటీ. సో, ఐ హ్యాడ్ టు కమిట్. ఓకే. ఐల్ కమ్. సో, వితిన్ వెరీ నెక్స్ట్ డే ఆ ఇంటర్వ్యూ అయింది అండ్ హీ లెఫ్ట్ ఫర్ వెకేషన్. అండ్ ఆల్మోస్ట్ దాని తర్వాత 3, 4 రౌండ్స్ వేరే వేరే మేనేజర్స్ చేశారు. వేరే వేరే టీమ్స్ వాళ్ళు తీసుకున్నారు. చెప్పాను కదా! యాటిట్యూడ్ మ్యాటర్స్. సో, దే టెస్టెడ్ మై పర్సనాలిటీ రౌండ్స్ అన్నీ జరిగినాయి. అండ్ they know like I am working as like locally in a customer service role and I don't have local experience as a data person అని చెప్పి డేటా సైన్స్‌లో వర్క్ చేయట్లేదు అని. బట్ స్టిల్ given that experience from the other projects like the real time projects which I'm talking about like the freelancing work, so they trusted my um, ఎక్స్‌పీరియన్స్ లైక్ స్కిల్ సెట్ గానీ చాలా చాలా స్క్రూటినీ జరుగుతుంది. సో, ఆ ప్రాసెస్‌లోనే దే కెన్ అండర్‌స్టాండ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ వర్త్ ఇట్. కెన్ దే గివ్ యూ ఎ ట్రై ఆర్ నాట్ అని. సో, దే థాట్ ఐ థింక్ మేబీ వర్త్ ఇట్ అని చెప్పి. అండ్ ఇట్స్ బీన్ లైక్ 5 or 6 years now ఐయామ్ వర్కింగ్ దేర్. అండ్ I would say that is the best
that is the best decision I took to join the company because ఇప్పుడున్న data science boomకి న్యూజిలాండ్లో ఎవ్రీ కంపెనీ ఈజ్ సెటింగ్ అప్ దేర్ ఓన్ డేటా సైన్స్ టీమ్ కానీ డేటా అండ్ అనలిటిక్స్ అని ఒక సెపరేట్ వింగ్నే ఆర్గనైజ్ చేసుకుంటున్నారు ప్రతి ఆర్గనైజేషన్లో. సో ఇట్లాంటి టైంలో ఐ వుడ్ సజెస్ట్ లైక్ anyone who want to shift into IT but who doesn't know coding or who doesn't want to code, or anyone who has an interest to grow in your own field, like ఏదో ఒకటి చేయాలి అనుకుంటే ఐ వుడ్ సే జస్ట్ గో ఫర్ ఇట్, డోంట్ థింక్ టూ మచ్. జస్ట్ మీకు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనిపిస్తుందో అక్కడ నుండి స్టార్ట్ చేయండి. డోంట్ ఓవర్ థింక్ ఇట్, డోంట్ ప్రొకాస్టినేట్ ఇట్. త్రూఅవుట్ దిస్ జర్నీ నాకు అనిపించిన కొన్ని పాయింట్స్ మీకు హెల్ప్ అవ్వచ్చు అనుకునేవైతే, ఫస్ట్ థింగ్ న్యూజిలాండ్ లోకల్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఎ లాట్. అండ్ సెకండ్ థింగ్ రిఫరెన్సెస్ ఆర్ ఎ మస్ట్. లైక్ మీరు ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా లేకపోతే ఎలాంటి కంపెనీకి వెళ్ళినా, బికాస్ దిస్ ఇస్ సచ్ అ స్మాల్ మార్కెట్, న్యూజిలాండ్లో ఆల్మోస్ట్ మీ ఎక్స్ వర్క్మేట్స్ని కలుస్తూనే ఉంటారు. లేకపోతే ఎవ్రీ నవ్ అండ్ దెన్ లైక్ మీటప్స్లో కానీ వర్క్షాప్స్లో కానీ ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. సో నెవర్ మిస్ అన్ ఆపర్చునిటీ టు లీవ్ ఎ గుడ్ రిమార్క్ ఇన్ యువర్ ఓల్డ్ ఆర్గనైజేషన్. సో ఎక్కడ వర్క్ చేసినా కూడా యూ హ్యావ్ దట్ 100% కమిటెడ్గా వర్క్ చేసి అక్కడ మంచిగా రివ్యూ తెచ్చుకోగలిగితేనే నెక్స్ట్ జాబ్లో మీకు అంతే మంచి రిఫరెన్స్ ఇవ్వగలుగుతారు. అండ్ థర్డ్ పాయింట్ ఈస్, ఎవరో ఏదో చెప్పారు ఇది మీరు చేయలేరు లేకపోతే ఇది అవ్వదు, లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఎస్పెషలీ ఫార్మసీ నుండి వచ్చి ఐటీలోకా అది అవ్వదమ్మా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఐ ట్రస్టెడ్ మై గట్. నాకు తెలుసు లైక్ ఇఫ్ ఐ కెన్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్ ఐ కెన్ మేక్ ఇట్ అని. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ. లైక్ ఈవెన్ నౌ ఐ ట్రై టు అప్స్కిల్ మై సెల్ఫ్, లైక్ చాలా సర్టిఫికేషన్స్ చేయొచ్చు అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయితే నీకు ఇంకా కొత్త తెలియనివి చాలా తెలుస్తాయి. అండ్ విత్ ఆల్ దిస్ ఏఐ ఇంటర్వెన్షన్ యూ నెవర్ నో వెన్ యూ లూజ్ ద జాబ్. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఈస్ కమింగ్ నెక్స్ట్ అని. So don't trust blindly anyone saying like, oh, that is all not gonna happen, this can take a lot of time or blah blah blah, whatever. జనాలు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో యూ కీప్ డూయింగ్ వాట్ యూ ఆర్ గుడ్ ఎట్ అండ్ నెవర్ కాంప్రమైజ్ ఫర్ ఎనీవన్. సో మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ప్లీజ్ గెట్ స్టార్టెడ్. And yeah, I don't know why I ranted so much about all this past experiences, but I hope at least some bits of it might help you guys. So yeah, that's pretty much me and my life here in New Zealand. And మీకు కనుక ఇలాంటి కాంటెంట్ నచ్చితే ప్లీజ్ కమెంట్ బిలో అండ్ లెట్ మీ నో హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ మోర్ డీటెయిల్స్ మేబీ ఐ కెన్ ప్రొవైడ్ ఇట్ అనుకుంటే అడగండి, ఫీల్ ఫ్రీ. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా.